వెల్కమ్ టు నారాయణ డిప్లొమా అయితే తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది 2025, 2026 కాను. అయితే ఎస్ఎస్సిలో జాబ్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవి ఎవ్రీ ఇయర్ వస్తుంటాయన్నమాట. మన స్టేట్‌లో చాలా రేర్‌గా వస్తుంటాయి. 3 ఇయర్స్‌కి, 4 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి అలాగా జాబ్స్ అనేది రిలీజ్ అయితుంటాయి. కానీ ఎస్ఎస్సిలో అలా కాదు. ప్రతి ఇయర్ జాబ్స్ రిలీజ్ అయితాయి. ఎవరైతే మీ దగ్గర డిగ్రీ గాని, ఇంటర్ గాని, 10థ్ గాని ఉంటుందో ఇట్లాంటి జాబ్‌లకి ప్రిపేర్ అవ్వడం మంచిదనమాట. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యి, అవి ఎప్పుడొస్తాయో తెలియక చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోయి, ఏజ్ లిమిట్ అని పోగొట్టుకోవడం కన్నా, ప్రతి ఇయర్ ఏవైతే జాబ్స్ రిలీజ్ అయితాయో, ఆ జాబ్స్‌కి అప్లై చేయడం బెస్ట్ అనమాట. ఈ వీడియోలో ఈ ఎస్ఎస్‌సిలో డిఫరెంట్ పోస్ట్‌లేంటివి, ఆ పోస్ట్‌లకి లెవెల్ 7 నుంచి లెవెల్ 1 దాకా వాళ్ళ యొక్క పే స్కేల్ ఎలా ఉంటుంది, ఆ డిఫరెంట్ పోస్ట్‌లకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఏదైనా జాబ్‌కి అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ. అయితే మనం గవర్నమెంట్ ఆఫీస్‌లో డిఫరెంట్ పోస్టులు ఉంటాయన్నమాట. ఒకటి గెజిటెడ్ ఆఫీసర్స్, ఇంకోటి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అనమాట. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకుంటారనమాట. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. నాన్ గెజిటెడ్ వాళ్ళు ఆ డెసిషన్‌ని పాటించి వర్క్ చేసి అవుట్‌పుట్ చూపిస్తారనమాట కదా! ఇప్పుడు ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ అన్నీ కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ప్లస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్ ఇయన్నీ గూడా గెజిటెడ్ ఆఫీసర్స్ కిందకొస్తాయన్నమాట. ఈ ఎస్ఎస్‌సిలో రిక్రూట్ చేసుకునే జాబ్స్ అన్నీ గూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అన్నమాట. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ కాకుండా మిగతా పోస్టులన్నీ గూడా ఈ ఎస్ఎస్‌సి ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారన్నమాట. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1966లో మన ఇండియన్ పార్లమెంట్ అనేది మనకొక కమిషన్ కావాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫీసెస్‌లో అన్నిటిలో గూడా జాబ్స్ రిక్రూట్ చేయాలంటే ఒక కమిషన్ కావాలని డిసైడ్ చేసుకున్నారన్నమాట. దాని తర్వాత క్రమక్రమంగా ఆ కమిషన్ అనేది ఎస్ఎస్‌సిగా పేరు మారి, ఇప్పుడు ఇండియాలో ఉండే గవర్నమెంట్ ఆఫీసెస్‌లో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అన్నిటి కూడా త్రూ ఈ ఎస్ఎస్‌సి ద్వారా మనం సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఎస్ఎస్‌సిలో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఏవేవి వస్తాయంటే క్లర్క్స్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, జూనియర్ ఇంజినీర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు. వీళ్ళందరిని కూడా రిక్రూట్ చేసేది ఈ ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ అనమాట. ఈ ఎస్ఎస్‌సికి 9 రీజియన్స్ ఉన్నాయన్నమాట. సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక రీజియన్, మధ్యప్రదేశ్ రీజియన్, నార్థర్న్ రీజియన్, నార్త్ ఈస్ట్ రీజియన్, నార్త్ వెస్ట్ రీజియన్, సదర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్. ఈ రీజియన్‌లో వచ్చే స్టేట్స్ ఇక్కడ ఇచ్చున్నారనమాట. ఈస్టర్న్ రీజియన్‌లో అండమాన్ నికోబార్, జార్ఖండ్, ఒడిస్సా, సిక్కిం, వెస్ట్ బెంగాల్ ఈళ్ళందరూ వస్తారనమాట. అలాగే ఒక్కొక్క రీజియన్‌కి ఏ స్టేట్స్ వస్తాయని ఇక్కడ చూపించిందనమాట. వాళ్ళకి వెబ్‌సైట్ ఇది. ఓకేనా? ఇప్పుడు పోస్ట్‌లు ఏవేవి వస్తాయని చూద్దాం. ఇప్పుడు ఆ పోస్ట్‌లకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి గదా! ఫస్ట్ హైయెస్ట్ వచ్చి లెవెల్ 7 అనమాట. లెవెల్ 7 మన యొక్క బేసిక్ వచ్చి 44,900 నుంచి 1,42,000 వరకు ఉంటదనమాట. వాళ్ళ యొక్క పోస్ట్‌లు డిఫరెంట్ పోస్ట్‌లు ఏముంటాయి లెవెల్ 7లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్‌పెక్టర్స్, సెంట్రల్ ఎక్సైజ్‌లో ఇన్స్‌పెక్టర్ ఉంటాయి గదా! అది ఇదనమాట. అలాగే ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్. ఇప్పుడు లెవెల్ 6లో ఏవేవి పోస్టులంటే ఈ 3 పోస్టులనమాట. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. అలాగే లెవెల్ 5లో ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్. అలాగే లెవెల్ 4లో టాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్. అలాగే గ్రూప్ సి పోస్టులనమాట. ఇవి గ్రూప్ 3 పోస్టులు. గ్రూప్ సి పోస్టులో అప్పర్ డివిజన్ క్లర్క్స్ ప్లస్ లో పే స్కేల్స్ ఉండే పోస్టులన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా? వీళ్ళ యొక్క పే స్కేలు 19,500 నుంచి ఉంటాయి. అలాగే గ్రూప్ టీ పోస్టులు కూడా ఉంటాయన్నమాట. మల్టీ టాస్కింగ్ గాని అవన్నీ గూడా. ఇవి 10,000 బేసిక్ అట్లతో వస్తాయన్నమాట. ఇవే కాకుండా కొన్ని నోడల్ పోస్టులు కూడా అంటారన్నమాట. వాళ్ళ యొక్క పోస్టులొచ్చి ఇవి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ ప్లస్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్. ఇవన్నీ గూడా ఈ పోస్టులు ఎస్ఎస్‌సి అనేది ఇస్తుందన్నమాట. ఇవి కాకుండా ఎస్ఎస్‌సి జేఈ అవి కూడా నేను చూపిస్తాను. చూడండి ఫస్ట్ మనం బీటెక్. ఇప్పుడు గ్రాడ్యుయేట్‌కి ఒక డిగ్రీ ఉన్నవాళ్ళు లేదా బీటెక్ ఉన్నవాళ్ళు ఎస్ఎస్‌సి సీజీఎల్ టైర్ 1కి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు సీజీఎల్ టైర్ 1 అని కాదు. ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? నేను ఇక్కడ రాంగ్ అయింది. ఇప్పుడు చూడండి ఈ సీజీఎల్‌కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనమాట. టైర్ 1 ప్రిలిమ్స్ అనమాట. టైర్ 2 మెయిన్స్. టైర్ 3 డిస్క్రిప్టివ్ ఉంటుందనమాట. టైర్ 4 అనేది స్కిల్ టెస్ట్ అనమాట. ఇట్లాగా ఈ సీజీఎల్ మీద రాసిన వాళ్ళకి సీజీఎల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 4 టైర్స్ ఎగ్జామ్ రాయాలనమాట. వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ గాని, బీటెక్ గాని ఉండాలి.
ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ వాళ్ళకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళకి 2 టైర్ ఎగ్జామ్ అనమాట. టైర్ 1 ఆబ్జెక్టివ్, టైర్ 2 డిస్క్రిప్టివ్ అనమాట. వాటిలతో పాటు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? అలాగే ఎస్ఎస్‌సిలో స్టెనోగ్రాఫర్ అని ఉంటాడు. వాళ్ళకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్. దాంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. స్టేజ్ 2 వచ్చి స్కిల్ టెస్ట్. అలాగే ఎస్ఎస్‌సి జేఈకి వచ్చి జేఈలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇలా ఉంటుందనమాట. ఓకేనా? వాళ్ళకి డిప్లొమా కానీ, బీటెక్ కానీ ఆ రెస్పెక్టివ్ బ్రాంచెస్ ఉండిండాలి. వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పేపర్ 1 సీపీటీ ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ ఉంటుందనమాట. అలాగే ఎస్ఎస్‌సి కానిస్టేబుల్ గాని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గాని వీళ్ళకి 10థ్ ఉంటే చాలు. వీళ్ళకి ఎస్ఎస్‌సి కానిస్టేబుల్‌కైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంతో పాటు ఫిజికల్ టెస్ట్ ఉంటదనమాట. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటది. ఇప్పుడు ఎస్ఎస్‌సి రిలీజ్ చేసిన ఎగ్జామ్ క్యాలెండర్ ఇప్పుడు చూడండి. ఇది డిప్యుటేషన్ మీదనమాట ఇవన్నీ గూడా డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్. ఓకేనా? ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇవి. ఇవి కాకుండా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ టీ వీళ్ళకి 6థ్ ఆగస్ట్ నుంచి 11థ్ ఆగస్ట్ వరకి ఉండొచ్చనమాట. ఏంది ఎగ్జామ్ డేట్ అనమాట. డేట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చి నెక్స్ట్ మంత్ 5థ్ రిలీజ్ చేయొచ్చు. ఓకేనా? హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామ్ వచ్చి నెక్స్ట్ మంత్ 5థ్ అది గూడా అనమాట. అలాగే సీజీఎల్‌కి నెక్స్ట్ మంత్ వచ్చి జూన్ 9థ్ రిలీజ్ అవ్వచ్చనమాట. క్లోజింగ్ డేట్ వచ్చి 7 మంత్ 4థ్ డేట్ అనమాట. సబ్ ఇన్స్‌పెక్టర్ ఢిల్లీ ఆర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటది గదా! వాళ్ళకొచ్చి నెక్స్ట్ మంత్ 16థ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయితుంది. ఓకేనా? ఎగ్జామ్ డేట్ వచ్చి 1 సెప్టెంబర్ నుంచి 6 సెప్టెంబర్ వరకు ఉండొచ్చనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. వీళ్ళకి నెక్స్ట్ మంత్ 26థ్ అనేది రిలీజ్ అవుతది. ఎగ్జామ్ డేట్ వచ్చి 20-24 ఉండొచ్చు. జూనియర్ ఇంజినీర్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఉంటుంది గదా! వాళ్ళకి నెక్స్ట్ మంత్ 30 రిలీజ్ అవ్వచ్చు డేట్ అనేది. వాళ్ళ ఎగ్జామ్ డేట్ వచ్చి 27 నుంచి 31 అక్టోబర్ ఉంటదనమాట. కానిస్టేబుల్ కమ్ డ్రైవర్ ఉంటారు గదా! వాళ్ళకి నెక్స్ట్ మంత్ జులై గాని, సెప్టెంబర్ గాని నోటిఫికేషన్ రిలీజ్ అయితది. ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్, డిసెంబర్‌లో ఎగ్జామ్ డేట్ ఉంటుందనమాట. ఓకేనా అండి? మీకు నేను చెప్పబోయేదేంటంటే ఇంపార్టెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయితాయో వాటికి ప్రిపేర్ అవ్వండి. కాబట్టి అప్పుడు మీకు ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ మన ఏజ్ అనేది లూజ్ అవ్వద్దు. ఓకేనా?